కేసీఆర్ విచారణకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు కేసీఆర్ విచారణ ప్రారంభమయ్యి కూడా 3 గంటలు గడిచింది. సో ఎన్ని గంటల పాటు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇంకా విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ స్టేట్మెంట్ అంతా కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసుకుంటున్నారు. ఆయనని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. అయితే మరొక గంటలో విచారణ ముగుస్తుందని చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు బయటికి వచ్చినప్పుడే ముగిసిందని చెప్పేసి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఇంటి వద్ద ఇంకా పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు. విచారణ అయిపోయే వరకు కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను విచారిస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలో డిసెంబర్ 4వ తేదీన ధ్వంసం చేసిన ఎవిడెన్స్ అంతా కూడా, ఎందుకంటే హార్డ్ డిస్కులు కావచ్చు, అక్కడ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి సేకరించిన ఆధారాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేయడానికి ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎక్విప్మెంట్ కూడా, అంటే ఇప్పుడు కిరణ్ ఎక్విప్మెంట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానికి సంబంధించి కూడా విచారించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసీఆర్ని విచారిస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ పికప్ చేసి కేసీఆర్ని విచారిస్తున్నారు. అంటే సుదీర్ఘంగా 3 గంటలకు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా 6 అధికారులు కేసీఆర్ని ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంటు, ప్రభాకర్ రావుని నియమించడంలో ఎందుకు నియమించాల్సి వచ్చింది, రాధాకిషన్ రావుని టాస్క్ ఫోర్స్ డీసీపీగా అన్ని సంవత్సరాలు ఎలా కంటిన్యూ చేశారు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కేసీఆర్ని అడుగుతున్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేయాలని చెప్పేసి ప్రభాకర్ రావుకి, ప్రణీత్ రావుకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు నేరుగా మీతోని కలిసేవారు అంటున్నారు. ఎలాంటి ఆదేశాలు ఇచ్చేవారు? అంటే ప్రభుత్వం నుంచి నిఘా విభాగంలో పనిచేసే ఏదైనా సంఘ విద్రోహక శక్తులకు సంబంధించిన నెంబర్లను ట్యాప్ చేయాల్సిన ఎస్ఐబిలో ఉన్నటువంటి స్పెషల్ ఆపరేషన్ టీం ఇక మొత్తం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వారందరికి సంబంధించిన ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సుప్రీం అని చెప్పేసి కూడా చెప్తున్నారు, బిగ్ బాస్ అని చెప్పారు, అది మీరేనా అని చెప్పేసి కూడా కేసీఆర్ని ప్రశ్నిస్తున్నటువంటి కనబడుతుంది. ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుని ఈ కేసుకు సంబంధించి సిట్టు కూడా దర్యాప్తులో వేగం పెంచింది. కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. దాదాపు 3 గంటలకు పైగా కేసీఆర్ని విచారిస్తున్నారు. 7 గంటలకి విచారణ ముగిసే అవకాశం ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ భవన్లో విచారణ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ని విచారించారు. ఈరోజు కేసీఆర్ని విచారిస్తున్నారు. అయితే రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని ఆధారాలను కూడా ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్ కూడా రాధాకిషన్ రావు, ఇటు ప్రభాకర్ రావు మాట్లాడారు. కాబట్టి వారితో మాట్లాడాల్సి వస్తే ఏ విషయంలో మాట్లాడారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. సుదీర్ఘంగా ఆయన విచారణ కొనసాగుతుంది. అయితే కేసీఆర్ చెప్పే ప్రతి మాట కూడా పూర్తిగా టైప్ చేసుకొని వాటికి సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత ఆయన సంతకాలు తీసుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఫర్దర్గా సిట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత 9 మంది అధికారులను నియమించి అందులో సిట్లో పెట్టి చీఫ్గా సజ్జనార్ని మొత్తం మానిటరింగ్ చేయాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉందనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కేసుతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఉదయం నుంచి కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇటు కేసీఆర్ ఇంటికి వచ్చే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాదాపు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేసి అడుగడుగున చెక్ పోస్టులని ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రాకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. కాబట్టి సిట్ అధికారులు కేసీఆర్ విచారణ తర్వాత వారం రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరినీ విచారించారు, సాక్షులను, బాధితులను,
ఇటు ప్రతిపక్ష నాయకులు బీజేపీకి సంబంధించిన ఎంపీలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది కాబట్టి ఇక కేసీఆర్కి ఫైనల్గా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ చేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆ తర్వాతే ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు డైరెక్షన్తోని ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారులను మాత్రమే సిట్ అరెస్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 4వ తేదీన సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి ఆధారాలన్నీ, అంటే ఈ 10 ఏళ్లే కాదు గత 20-30 సంవత్సరాల నుంచి సేకరించిన ఎవిడెన్స్ అంతా కూడా, అంటే నక్సలైట్ వింగ్కి సంబంధించి కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించిన ఎవిడెన్స్ ఆధారాలన్నిటిని కూడా ప్రణీత్ రావు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి డ్యామ్ మొత్తం ధ్వంసం చేశాడు. కాబట్టి అది ఎవరి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారనే దానికి సంబంధించి కూడా కేసీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్ఐబి ఇంటెలిజెన్స్కి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి పదవిలో రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఎందుకు నియమించారనే దానికి సంబంధించి కూడా విచారించినట్టు తెలిసింది. ప్రణీత్ రావు మొత్తం ఆదేశాలన్నీ కూడా ఇటు ప్రభాకర్ రావు నుండి వచ్చేవి, రాధాకిషన్ రావుకి మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా అప్పచెప్తే వాళ్ళు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్న సమయంలో అనేక మందిని బెదిరించి డబ్బులు పట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో గుర్తించారు. అంతేకాకుండా ఆయన 2017లో ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించి బై ఎలక్షన్లు ఏదైతే దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్లకు సంబంధించి కూడా అక్కడ కూడా భారీగా డబ్బులు తరలించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా కేసీఆర్ని అయితే విచారిస్తున్నారు. ఎస్, అంటే సురేష్, అంటే గతంలో ఎప్పుడైతే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్ని ఇటు కొంతమందిని విచారించారు కాబట్టి సిట్ అధికారులు, మొన్న హరీష్ రావు కేటీఆర్ విచారణను కూడా చేశారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే ఆన్సర్స్ అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్స్ పై ఇప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు ఆయన ఇచ్చే ఆన్సర్స్ అన్నిటిని చూస్తే? అంటే గతంలోనే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్పందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసు విభాగంలో జరుగుతూ ఉంటుంది. దేశ భద్రతకు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోనిక జరుగుతుంది. నిఘా టీం ఏం చేస్తుంది అనేది నాకెలా తెలుస్తుంది? వాటికి సంబంధించి రిపోర్ట్ మాత్రమే నాకు ఇస్తారు. ఆ రిపోర్ట్ మేము తీసుకుంటాము. అందులో వాళ్ళు ఎవరెవరిని కలుస్తారు, ఎవరెవరితో మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది మాకెట్లా తెలుస్తుంది. దానికి సంబంధించి మా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అది ఒక పోలీస్ శాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గూఢచార వ్యవస్థ ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే చేసి ఉంటారని చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ పార్టీ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపించి అందులో ఒక ఆపరేషన్ చేసి అప్పుడుగా సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో అక్కడ పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని ఆడియో టేపులు కూడా ప్రెస్ మీట్లో ప్లే చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటిని ఎక్కడి నుండి వచ్చాయి, అవి ఎవరు ఇచ్చారు, ప్రభాకర్ రావు ఇచ్చాడా లేదంటే రాధాకిషన్ రావు ఆయనకు తెచ్చిచ్చారు, ఎవరు ఇచ్చారనే దానికి సంబంధించి కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి నందకిషోర్కి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం అంటే గతంలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వీరందరికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పి సిట్టు గుర్తించింది. వీటన్నిటిపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా కేసీఆర్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సురేష్, అంటే గత అనుభవాలని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు ఎన్ని గంటల పాటు అతన్ని విచారిస్తారనుకోవచ్చు? ఎందుకంటే ఇటు హరీష్ రావును అలాగే కేటీఆర్ని అందరినీ కూడా 7-5 గంటల పాటు విచారించారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని కూడా అన్ని గంటల పాటు విచారిస్తారా, లేదంటే అందరూ అనుకున్నట్లుగా ఒక 7 గంటలకే విచారణ ముగుస్తుంది అంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ముందుగానే విచారణ ముగుస్తుంది అనుకోవచ్చు? అంటే హరీష్ రావుని, సంతోష్ రావుని, కేటీఆర్ని కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించడం జరిగింది. కానీ కేసీఆర్కి సంబంధించి విచారణ ఆయన వయసు రీత్యా ఆయన మాజీ సీఎం కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆయన నివాసంలో, అంటే మీరు ఎక్కడైతే విచారణ చేయమంటారో అక్కడికి వచ్చి విచారిస్తామని చెప్పేసి కూడా సిట్ అధికారులు నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. 7:30కి బీఆర్ఎస్ భవన్లోకి అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది. కాబట్టి మరొక గంటన్నరలో విచారణ ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత సిట్ అధికారులు ఇక్కడ నుండి, అంటే ఉదయమే ఇక్కడ సిట్కు సంబంధించిన కంప్యూటర్స్, అదేవిధంగా ప్రింటరు, కొంతమంది సిబ్బందిని కూడా మొత్తం 15 మంది
బృందంతో ఇక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి విచారణ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి కూడా కేసీఆర్ విచారణ పోలీసులు విచారిస్తున్నారని తెలుసుకొని దీనికి సంబంధించి శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దీంట్లో భాగంగానే ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ ఇంటి ముట్టడికి కూడా ఆ ఇంటికి రావడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ పోలీసులు ఎక్కడికక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఇంటి వైపు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు రాజకీయ కక్షల్లో భాగంగానే కేసీఆర్ని విచారిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని కేసులతో నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలామంది ఆందోళనకు దిగడం, ఇటు అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, చాలామంది ఉదయం నుంచి కూడా నందినగర్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని కూడా ఇటువైపు రాకుండా వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే ఆయన స్టేట్మెంట్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి సిట్ అధికారులు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అయితే కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని దాదాపు 7 గంటలకు పైగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ని ఈరోజు విచారిస్తున్నారు కాబట్టి ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్యం సంబంధించి దానికి సంబంధించి త్వరగా విచారణ ముగిసే అవకాశమే కనబడుతుంది. 7 గంటలకు విచారణ ముగుస్తుందని చెప్తున్నారు. కానీ మళ్ళీ అవసరమైతే ఇంకా విచారణ టైం పెరిగే అవకాశమా లేదా అనే దానికి సంబంధించి సిట్ అధికారులు బయటకు వస్తేనే తెలుసు. ఖచ్చితంగా ఈరోజు అంటే 3 గంటల కంటే 3 గంటలకే 5-10 నిమిషాల ముందు సిట్ అధికారులు నివాసానికి చేరుకోవడం జరిగింది, కేసీఆర్ నివాసానికి. ఆ తర్వాత వెంటనే విచారణ స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సిట్టు టీంలో ఉన్నటువంటి కేఎస్ రావు ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పూర్తి ఏర్పాట్లు కావచ్చు, కేసీఆర్ని ఎక్కడ విచారించాలనే దానికి సంబంధించి ఆయన నివాసంలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ని మాత్రమే సిట్ అధికారులు లోపట విచారిస్తున్నారు. ఎవరిని కూడా అడ్వకేట్స్ కానీ, లీగల్ టీంని కానీ ఎవరిని లోపలికి అనుమతించలేదు. వారి విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ముఖ్య అనుచరులతో కేసీఆర్ భేటీ అయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్ భవన్కు వెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.